కూడా భార్యాభర్తలు చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి నివసిస్తుంటే వారిని కావాలని పట్టుకొచ్చి వేధించే కార్యక్రమం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో నిన్న జైల్లో ఉన్నప్పుడు చిలకూరుపేట మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి గారు రజనీ గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఈరోజు మేమందరం మేయర్ గారు, నేను, అప్పిరెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు, ఇంకా తదితర మిత్రులు అందరం వెళ్ళి మళ్ళా పరామర్శించి వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి పర్మిషన్ పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. చిత్రం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు లేరు. మేము వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ నుంచి వేరే చోటకి తీసుకువెళ్ళారు. పీటీ వారెంట్ వేసి వేరే చోటకు తీసుకువెళ్ళారు అనే సమాచారం మాత్రం మాకు వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. శ్రీకాకుళం తీసుకెళ్లారో, రాజమండ్రి తీసుకెళ్లారో, చిత్తూరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో మాకు కరెక్ట్ సమాచారం లేదు. అక్కడ కూడా ఈ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో టోటల్గా జరుగుతున్నటువంటి విధానం. ఒక మహిళని నేను మనవి చేస్తున్నా, ఒక మహిళ ఆమె తప్పు చేసిందా, రైట్ చేసిందా, ఆమె ఏ పోస్టులు పెట్టింది, ఏమిటి అనేది నిర్ణయించేది ఈ పోలీస్ యంత్రాంగం కాదు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. పోలీస్ యంత్రాంగం చేయాల్సింది ఏమిటంటే ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాన్ని పరిశీలించి విచారణ చేసి దానిలో సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయని వారు భావిస్తే ఇన్వెస్టిగేషన్లో తేలితే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అంతే, దట్స్ ఆల్. వితిన్ 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఈ చిలకలూరుపేట సుధారాణి దంపతుల విషయంలో 24 అవర్స్లో కాదు, 4 రోజుల పాటు వారి దగ్గర పెట్టుకొని, అది కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ని మేము హైకోర్టులో వేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో రాత్రి 12 గంటలకి 1 గంటకి ప్రొడ్యూస్ చేశారు. విన్నారా? పబ్లిక్ కోర్టులో కాదు, రాత్రి 12-1 గంటలకి ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేసుకున్నారు. చిత్రం జరుగుతూ ఉన్నది వాళ్ళ రాష్ట్రంలో. ఈ ఒక కేసే కాదు, ఇవాళ చాలామందిని మేము రామకృష్ణారెడ్డిని, వెంకటరామరెడ్డిని, అశోక్ రెడ్డిని, మాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము వారితో మాట్లాడాము. మేమందరం బృందంగా వెళ్ళి ఇక్కడ ఇంకో కేసు కూడా చెప్తున్నా. నిన్ననే వర్రా రవీంద్రారెడ్డి ఈజ్ ఆల్సో సోషల్ మీడియా యాక్టివిస్ట్. ఆయన ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు తెలుసా? రాత్రి 12కి 11కి. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు రాత్రిపూట? ఒకటే, ఇల్లీగల్ కస్టడీ చేశారు కాబట్టి, వారిని కొట్టారు కాబట్టి. ఈ కొట్టిన విషయాన్ని పబ్లిక్ కోర్టులో అంటే పగలు జరిగేటటువంటి కోర్టులోకి వెళ్ళి ఆ కోర్టులో ఉంటే వాడికి ధైర్యం వస్తుంది ముద్దాయికి. అప్పుడు దాకా పోలీస్ కస్టడీలో ఉంటాడు కదా, భయంతో ఉంటాడు, చుట్టూరా పోలీసులు ఎవరు ఉండరు. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత అమ్మ ధైర్యం వచ్చిందిరా, నేను ఇక వాస్తవం చెప్పొచ్చు అని వాస్తవం చెబుతారనే భయంతో రాత్రిపూట 12 గంటలు ఇంటికి వెళ్ళి, మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికి వెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేస్తే ఎవరు ఉంటారు కదా, పోలీసులు ఉంటారు, మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు, ఎవరు పబ్లిక్ ఉంటారు కదా, పబ్లిక్ కోర్టు కాదు కాబట్టి. అందువల్ల అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని మేమేం చేస్తున్నామంటే, ఎప్పుడైతే మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికాడ ప్రొడ్యూస్ చేస్తున్నారో మా అడ్వకేట్లు అందరూ వెళ్ళి మ్యాజిస్ట్రేట్ గారికి కూర్చుంటున్నారు. రాత్రి జరిగింది అది. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని నాకు చాలా చిత్రం అనిపించింది. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను కూడా న్యాయవాద వృత్తిలో కొన్నాళ్ళు పనిచేశా. నేను ఎక్కడా చూడలా. చూడండి, దీనిలో ముసుగు వేసుకున్నటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3లో వర్రా రవీంద్రారెడ్డి ఒక ఆయన, సుబ్బారెడ్డి ఒక ఆయన, ఇంకొక అతని పేరేదో ఉంది. ఏంది నాకు అర్థం కాల. పౌర సమాజంలో పౌర హక్కులు ఏమైపోతున్నాయి? నేను ప్రశ్నిస్తున్న పోలీసు వ్యవస్థని. ఆ డీజీ గారు ఐజీ ఆయన పేరేంటి, కోయా ప్రవీణ్ గారు, ఆయన ఏమండి ఇలా ధర్మమేనా ఇది? వాళ్ళు ఎవరు? వాళ్ళు ముద్దాయిలు, ఎక్యూజ్డ్ అంటే ఏంటి? నేరారోపణ చెయ్యబడిన వాడు మాత్రమే. నేరం రుజువైనటువంటి కన్విక్ట్ కాదు. నేరారోపణ చేయబడిన వాడు కోర్టులోకి వెళ్ళి
సాక్ష్యాధారాలన్నీ నిరూపణ అయిన తర్వాత కన్వెక్ట్ చేస్తారు. అప్పుడు కన్వెక్షన్. ఈ వర్ర రవీంద్రారెడ్డితో పాటు ఇద్దరిని రాత్రి ప్రొడ్యూస్ చేస్తే సేమ్ టు సేమ్ మన చిలకూరుపేట కేసు లాగానే వర్ర రవీంద్రారెడ్డి మ్యాజిస్ట్రేట్ గారికి రిపోర్ట్ చేశాడు. మొత్తం టోటల్గా నన్ను ఇల్లీగల్గా కస్టడీలోకి తీసుకున్నారు. నన్ను 5వ తారీఖున ఒకసారి కస్టడీలోకి తీసుకొని అక్కడ 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు. నేను వెళ్ళిపోయాను. మళ్ళా 6వ తారీఖునో 7వ తారీఖునో ఏం చెప్పాడు, ఇంకా దాంట్లో స్టేట్మెంట్ రాలేదు. మళ్ళీ అర్ధరాత్రి లేపుకొచ్చారు. 4 రోజుల నుంచి తిప్పుతున్నారు, కొడుతున్నారు, విచ్చలవిడిగా కొట్టారు. మళ్ళీ తీసుకొచ్చి అర్ధరాత్రి ప్రొడ్యూస్ చేశారు. ఏబిఎస్ కార్పస్ వేసాం కదా సుప్రీం హైకోర్టులో. ఏబిఎస్ కార్పస్ పెండింగ్లో ఉంది కాబట్టి ఎక్కడైనా ఉంటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయమంటే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు. ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు? చిలకలూరిపేటలో ఉన్నటువంటి ముద్దాయిలుగా చెప్పబడుతున్న సుధారాణి దంపతుల్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేశారో రాత్రి 12 గంటలకి మళ్ళా వీళ్ళు రాత్రి 11:30కు ప్రొడ్యూస్ చేశారు. అరెస్ట్ మాత్రం అంతకుముందు రాత్రి 11:30కు చూపించారు. కన్వీనియంట్గా 24 అవర్స్లో పెట్టాలి కాబట్టి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, లాజిక్గా ఆలోచించండి. పెద్దలు, న్యాయ నిపుణులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఆలోచించమని మనం చేస్తున్నాం. పబ్లిక్ కోర్టులో కాకోకుండా ఇంటి దగ్గరకు తీసుకొచ్చి అర్ధరాత్రి పూట ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వారిని హెరాస్ చేసి, కొట్టి, తిట్టి, బెదిరించి వారి పేరు చెప్పు, వీళ్ళ పేరు చెప్పు. అతను చెప్పాడు క్లియర్గా, వర్ర రవీంద్ర అనే అతను అవినాష్ పేరు చెప్పు, మరి ఇంకెవరిదో ఇంకొక ఆయన పేరు చెప్పు అని బెదిరించారా? భార్గవ్ పేరు చెప్పు అని బెదిరించారంట. బెదిరించకపోయినా బెదిరించినా ఆ రాసుకుని సంతకం పెట్టమంటున్నారు. ఏమిటి అన్యాయం ఉంటుంది? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? పోలీసులు ఈ విధంగా వ్యవహరించవచ్చా? నాకు ఇంకోటి ఆశ్చర్యం వేసిందంటే, నేను మనం చూసినప్పుడు నిన్నే చూసా, కోయా ప్రవీణ్ అనే ఐపీఎస్ ఆఫీసర్, ఆయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటాను. ఆయన అంటాడు చిత్రంగా, ఇదే అరబ్ దేశాల్లో అయితే నడి రోడ్డు మీద గుంజకు కట్టేసి రాళ్ళు వేసి చంపేస్తారంట. రవీంద్రారెడ్డి చేసిన నేరానికి శిక్ష కూడా చెబుతున్నాడు. ఎక్కడ శిక్ష? అది అరబ్ దేశాల్లో శిక్ష అంట. మరి ఏమన్నా అరబ్ ట్రైనింగ్కి వెళ్ళాడేమో నాకు తెలియదు ఈ ఐపీఎస్ ఆఫీసర్ గారు. ఇతను నేరం చేశాడో లేదో ఇంకా రుజువు కాలా. నేరం చేశాడని మీరు చెబుతున్నారు పోలీసులు, శిక్ష కూడా మీరే చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్? ఇది మెంటల్ హెరాస్మెంట్ కాదా? ముసుగులేయటం. అరబ్ దేశాల్లో అయితే రాళ్ళు పెట్టి కొట్టి చంపుతారు. అసలు వీళ్ళు కర్మాగారం, ఈ మధ్యన కర్మాగారం అనే పేరు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వచ్చింది, చదివినట్టున్నాడు. లేదా చంద్రబాబు నాయుడు చెప్పన్నాడు, కర్మాగారం ఫ్యాక్టరీగా తయారవుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే పోలీస్ వ్యవస్థను ఏమనాలి? ఆ ప్రవీణ్ గారు ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేశారట. ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు ఎన్నికల కమిషన్ ఆయన బదలాయించేసింది, ట్రాన్స్ఫర్ చేసేసింది. ఎందుకో తెలుసా? తెలుగుదేశానికి అనుకూలంగా చేస్తున్నాడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అక్కడి నుంచి పంపించేశారు. ఆ ఫిర్యాదులు ఏం చెప్పారు తెలుసా? ఈయన డబ్బులు పోసాడని చెప్పారు. అంతగా క్లోజ్గా చంద్రబాబు నాయుడు గారికి ఉండే మనిషి, తెలుగుదేశంకి అంత అనుకూలంగా ఉండే మనిషి. కాకి బట్టలు వేసుకున్నాడు కానీ లోపల బన్నీలు గిన్నెలు అన్ని పచ్చ చేసుకున్నట్టున్నాడు ఆయన మహానుభావుడు. నాకు తెలియకడుగుతా ఏం మాటలు మాట్లాడుతున్నాడు. మీ డ్యూటీ మీరు చేయండి. నేను వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్స్, ఒకటే మనవి చేస్తున్నా, చట్ట ప్రకారం మీ పని మీరు చెయ్యండి. అంతేగాని ఎక్స్ట్రా కామెంట్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. అరబ్ దేశాలు అయితే అలా శిక్షిస్తారు, ఇక్కడైతే ఇలా శిక్షిస్తారు. ఇతను ఇంత పెద్ద నేరం చేశాడు, ఇంత పెద్ద నేరం చేశాడు లేదు నువ్వు కాదుగా నిరూపించాల్సింది. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, దట్స్ ఆల్. నీ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించవలసింది న్యాయస్థానాలు. ముద్దాయిల్ని మీరు కన్విక్టెడ్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్య దేశంలో కక్షగట్టి అందరినీ ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చూశారు కదా, బెయిల్ రావడానికి ఇది ఎవరికి కూడా. ఒకసారి అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చింది అనుకో కోర్టులో, ఇంకో కేసు ఎమ్మటే రిజిస్టర్ చేసి ఇంకో కేసు, ఆ ఊర్లో కేసు, ఈ ఊర్లో కేసు, ఇట్లా కేసుల మీద కేసులు పెట్టి వీళ్ళందరూ కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. ఏంటండి సోషల్ మీడియా వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ ఏంటండి? నేను పెట్టను పోస్టింగ్లు, నేను ట్విట్టర్లో నేను పెట్టను పోస్టింగ్లు, విమర్శ చేస్తూ రాజకీయ విమర్శ చేస్తూ ఏమిటి అన్యాయం అంటున్నా. పరాకాష్ఠకు జరిగింది. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు, జాగ్రత్త. ఆ పులే మిమ్మల్ని తింటుంది రాబోయే కాలంలో, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇంత
ఘోరంగా అన్యాయంగా మా సోషల్ మీడియా కార్యకర్తల్ని ఆయన అంటాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా, పోలీసులు అడిగడిగి ఇసుకుపుడుతుంది మాకు. ఎందుకంటే మొన్నే మేము డీజీ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయనకి చెప్పాం, మళ్ళా ఎస్పీలందరినీ కలిసాం. మా కార్యకర్తలు మా నాయకులు వెళ్ళి ఈ కృష్ణా జిల్లాలో ఈయన వెళ్ళి కలిశాడు, మేము గుంటూరు జిల్లాలో మేము వెళ్ళి కలిసాం, ఎస్పీకి ఇచ్చాం. అందరికీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద, మా పిల్లల మీద, మా కుటుంబ సభ్యుల మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన వారు ఎంత పచ్చి బూతులు తిట్టారో అవన్నీ పెట్టాం. యాక్షన్ తీసుకొని బాబు అని ఇచ్చాం. మళ్ళా నిన్న రజనీ గారు 20 రోజులైంది, ఆమెను ఏ విధంగా ట్రోల్ చేశారో నేను చెప్పను, సిగ్గేస్తుంది. ఆమెని ఎంత ఘోరంగా ట్రోల్ చేసి టీవీల్లో చేశారో వాళ్ళని మేము ఎస్పీ గారికి ఇచ్చాం, డీజీపీ గారికి ఇచ్చాం. నో యాక్షన్ టిల్ నౌ. ఏంది స్వామి నాకు అర్థం కాల. డీజీ గారు లేదా కోయా ప్రవీణ్ గారు లేదా మరొక పోలీస్ ఆఫీసర్ గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా వాళ్ళు మా మీద పోస్టులు పెడితే మీరు పట్టించుకోరు, మమ్మల్ని తిడితే మీరు పట్టించుకోరు, ఏంటి మీరు ఇంకా కాకి బట్టలు ఎందుకు మీకు? చిత్రం ఏంటంటే హర్షవర్ధన్ అనుకుంటాను ఎస్పీ కడప జస్ట్ ఒక 4 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకో తెలుసా ట్రాన్స్ఫర్ చేసింది? ఈ వర్రా రవీంద్ర అనే వ్యక్తిని 41 నోటీస్ ఇచ్చి పంపిస్తాయంట. అరే 41 నోటీస్ పంపుతా ఉంటాయి నువ్వు? చంద్రబాబు గారు ఏం చెప్పారు? రోపలేమన్నారు కదా, మక్కలు ఎరగొట్టమన్నారు కదా, మీరు మక్కలు ఎరగొట్టలేదు, రోపలేదు, చట్ట వ్యతిరేకంగా మీరు పనులు చేయలేదు, తీసేయి అన్నారు. పాప ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. కోయా రవీంద్ర గారు వచ్చారు, అక్కడ కోయా ప్రవీణ్ గారు వచ్చారు. ఆయన అయితే ఏం చెప్తే చేస్తాడు అనుకోండి. పాపం చెప్పా కింద పైకి కాకి బట్టలే కానీ చెప్పిన దానికన్నా ఎక్కువ చేసి నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా టోటల్గా ప్లాన్ ఏంటి అంటే, పోయినసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం ప్లాన్ అంటే, ఆయన ప్లాను మా దగ్గర నుంచి 67 మంది గెలిస్తే దానిలో మొత్తం అందరూ లాగేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే చేసేస్తే పార్టీ అయిపోద్ది అనుకున్నాడు. పిచ్చోడు, భ్రమపడ్డాడు. 23 లాగాడు. అయినా ఏం కాల, మనం 151 గెలిచాం. ఇవాళ మా సోషల్ మీడియాను మొత్తాన్ని కొలాబ్ చేసేద్దాం అనుకుంటున్నాడు. ఒక్కడు కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టకూడదు, వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకంగా అనేటువంటి భావనకి వెళ్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. అందువల్ల సోషల్ మీడియాని చిందరవందర చేసేద్దాం అనుకుంటున్నాడు. ఆ రోజున 23 మందిని నువ్వు వెళ్తే ఏం చేయలేకపోయావు. ఇవాళ సోషల్ మీడియాని నువ్వు ఎంత కసిగట్టి ఎన్ని కేసులు పెట్టినా ఏవి చేయలేవుగాక చేయలేవు అనేది కూడా మనం చేస్తున్నాం. నేను ఇంకా ఫిల్దీ లాంగ్వేజ్ వాడటల్లా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాడాడు ఒకసారి. ఏం చేశారు, ఇన్ని కేసులు పెట్టినా నేను పీకారా అన్నాడు. అట్లాంటి ఫిల్దీ లాంగ్వేజ్ నేను వాడదలుచుకోవాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రయత్నం వికటిస్తుంది, మీకే శాపంగా మారుతుంది. మా సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా. వాళ్ళు చెప్పేది నిజం అనుకుంటున్నారా ప్రజలు? ఏది ఆయన ఈ పోస్ట్ పెట్టాడు, వర్ర ఈ పోస్ట్ పెట్టాడు అనేది ఇవన్నీ కాదు. ఇవన్నీ ఫేక్ అకౌంట్లు వాళ్ళే ఓపెన్ చేసి, తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ చేసి షర్మిల మీద ఇంకోటి మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 50% ఆఫ్ ది ఫేక్ అకౌంట్స్ పెట్టి మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు పెట్టినటువంటి అకౌంట్స్ మీద ఏ విధంగా నేను ఒకటి అడుగుతానన్నా, మేము ఇన్నాళ్ళైంది రిపోర్ట్స్ ఇచ్చి ఎవరైనా ఒక్కరిని అరెస్ట్ చేశారా? ఒక్క తెలుగుదేశం సోషల్ మీడియా వ్యక్తిని అరెస్ట్ చేశారా? మా పిల్లల మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద పెట్టారు, మా నాయకులు అందరి మీద పెట్టారు. ఒక్కరిని అరెస్ట్ చేశారా మీరు? మీరు అరెస్ట్ చేయరు. మేము మాత్రం మా వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు. ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్కి, ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, అక్కడి నుంచి ఇక్కడికి రాత్రిపూట ప్రొడ్యూస్ చేయటం ఏంటి? వాట్ ఈస్ దిస్? చట్టం ఏమైపోతుంది? చట్టాన్ని గౌరవించకపోతే సర్వనాశనం అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి. ఇదే గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. లోపలికి వెళ్ళాం, అందరితో మాట్లాడాం, వారి బాధలు విన్నాం. ఆయన ఎవరు చెప్తున్నాడు, రామకృష్ణారెడ్డి ఎవరు జగన్ పేరు చెప్పి లేకపోతే నీకు పగిలిపోదన్నా అంటావు. వెంకటరామరెడ్డి జగన్ పేరు చెప్పి లేకపోతే నీకు పగిలిపోదన్నా. ఏం చెప్పాలి? ఎవరెవరు పేరు చెప్పాలి? ఎవరో తుళ్ళూరు డిఎస్పీని ఎవరో. రేపు ఇంకోటి బట్టికెళ్ళి అమ్మటరామ పేరు చెప్పమంటారు, రాస్తారు. రేపు వెళ్ళి నాని పేరు చెప్పండి, రాస్తారు. మేము మనవి చేస్తున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. కార్యకర్తలకు అంత అన్యాయం జరుగుతున్నప్పుడు మేము వెనక్కి వెళ్తాం ఏంటి? వీఆర్ రెడీ ఫర్
ఎనీథింగ్ సిద్ధంగా ఉన్నామని మనం చేస్తున్నా. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రోజు వస్తాం జైలు దగ్గరికి, రోజు మా కార్యకర్తలను అరెస్ట్ చేసిన అందరిని పలకరిస్తాం, వారితో మాట్లాడతాం, రాటు తేలుతాం. మీరు ఏదైతే చేశారో అదే మాకు అస్త్రాలు అవుతాయి, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పటికైనా మీ దమనకాండ ఆపితే ఆపండి, లేకపోతే మీ కర్మ. ఎన్నో చూసాం ఉద్యమాలు, ఎమర్జెన్సీ కాలంలో చూసాం, తీసుకెళ్ళి అందరినీ లోపలేశారు. ఏమైంది? ఎమర్జెన్సీ అవగానే ఇందిరాగాంధీ ఓడిపోయింది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. 5 మాసాలకే ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకురావడం చాలా దురదృష్టకరం. మళ్ళా చెప్తున్నా, మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఏంటి బెదిరిస్తున్నారు, బెదిరిస్తే షూ మోటివ్గా కేసులు పెడతామని. బెదిరింపు కాదది. మళ్ళా చెప్తున్నాం మేమందరం, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో ఎయిదర్ డీజీ ఆర్ ఐజీ, ఎనీ ఎస్పీ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇల్లీగల్ కస్టడీ చేసి మమ్మల్ని కొడుతున్నారో, మా కార్యకర్తల్ని, వాళ్ళ సంగతి రాబోయే కాలంలో తేలుస్తాం, చట్టం ముందు నిలబెడతాం, మీ స్వభావం అంతా బయట పెడతాం. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది బెదిరింపు కాదు, చట్ట ప్రకారం చెప్తున్నటువంటి హెచ్చరిక. ఇప్పటికైనా సరిదిద్దుకోండి. నేను చూసా, మొన్న ఎవరో ఒక ఆఫీసర్ పేరు చెప్పకూడదు, చచ్చిపోతున్నాం సార్, వాడిని కొట్టి వీడిని కొట్టి అంటున్నాడు. మేమేమో కొట్టనేమో మాకు మీరేమో కేసులు పెడతారు, ఏం చేయమండి అని ఐపీఎస్ ఆఫీసర్ వాపోయాడు నా దగ్గర. పాపం అతన్ని ట్రాన్స్ఫర్ చేశారులే. ఇట్లా ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని తీసుకొని హెరాస్మెంట్ చేయటం లేదో వాళ్ళందరినీ తిట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇవన్నీ కూడా ఒక 5 నెలలు 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లే చెబుతారు. నేనేమి చెప్పాల్సిన అవసరం లేదని మనవి చేస్తూ ఈరోజు అందరినీ పలకరించాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మా సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఏమి ప్రమాదం లేదు, లీగల్ టీం ఉంది, నాయకులు ఉన్నాం, ఎక్కడ ఏం జరిగినా మా లీగల్ టీం అంతా వస్తుంది, బెయిల్స్ వేసే ప్రయత్నం చేస్తుంది. 4 రోజుల్లో కాకపోతే 5 రోజుల్లో బెయిల్ వస్తుంది, 10 రోజుల్లో వస్తుంది. ఉండడానికి సిద్ధపడిన తర్వాత అసలు భయం ఏంటయ్యా? కొడతారంటే భయం, అంతేగా. లోపలేస్తారంటే భయం, కొట్టారు లోపలేసారు, ఇంకా భయం ఏంటి? రెడీ, సింపుల్ అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తూ, మరి ఈరోజు మేము అందరిని పలకరించి